రెగ్యులర్‌గా మెడిసిన్ తీసుకుంటూనే ఉండాలి. సో, ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే. ఆ మెడిసిన్ లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిందే అని చెప్పారనమాట డాక్టరు. సో, నేను బ్యాంక్‌లో మణిపాల్‌లో చెక్ చేపించుకుంటున్నాను నేను సార్. హ్మ్. సో, ఇంకా మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను స్టాప్ చేసి యోగా, ఎక్సర్‌సైజ్, వాకింగ్ అలాంటివి ఏమైనా స్టార్ట్ చేద్దాం విత్ గుడ్ ఫుడ్ అని చెప్పి స్టాప్ చేసినాను. బట్ ఎక్కువ బిజీ అవ్వడం వల్ల ఎప్పుడైనా మిస్ అయినా కూడా హ్మ్. రొటీన్ ఎక్కువ పెయిన్స్ వచ్చేవి. జాయింట్ పెయిన్స్ కానీ, స్వెల్లింగ్ రావడం గానీ, ఫింగర్స్ అలా ఉండేది. హ్మ్. సో, ఇది నేను సౌజన్య అక్క అండ్ వాళ్ళ ఫ్రెండ్ నుంచి విన్నాను. భవాని అక్క నుంచి. హ్మ్. సో, ఇలా మంచిగా యూజ్ అవుతుందంట అన్నప్పుడు సరే ట్రై చేద్దాం అని చెప్పి నేను ఒక బాక్స్ ఆర్డర్ పెట్టి ట్రై చేశాను. హ్మ్. సో, నాకు వితిన్ 2 మంత్స్‌లో నాకు ఆ రిజల్ట్స్ కనపడింది. సో, హ్మ్. నాకిలా ఫింగర్ ప్రెస్ చేయాలంటేనే చాలా పెయిన్ ఉండేది. సో, హ్మ్. ఇప్పుడు నాకు ఏ పెయిన్ లేకుండా, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాపర్ ఇది క్యూర్ అయినట్లనే నేను చెప్పగలను. సో, హ్మ్. అన్ ఎవ్రీడే నాకు మినిమమ్ 3 టాబ్లెట్స్, 4 టాబ్లెట్స్ ఉండేవి. సో, ఓహ్! నేను డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యేటప్పుడు. సో, హ్మ్. ఇది యూజ్ చేయడం వల్ల నాకు నేను మార్నింగ్ టు ఈవినింగ్ 2 తీసుకుంటున్నాను. సో, హ్మ్. మార్నింగ్ టు ఈవినింగ్ 2 డోస్‌తోనే నాకు ఆల్‌మోస్ట్ ఐ కెన్ సే 99% క్యూర్ అయిందనే చెప్పగలను. సో, ఎక్సలెంట్ నాకు అండి. క్యూర్ అయిందని చెప్పి నేను నా ఫాదర్‌కి గూడా ఇచ్చాను. హ్మ్. సో, నాన్నకి గూడా ఆయన అంటే ఎక్కువ అలసిపోకుండా అలా హ్మ్. హుషారుగా ఓహ్! ఉంటున్నారనమాట. గ్రేట్ అండి. సో, మీ మీ సారొచ్చి ఎంఆర్‌ఓ కదండీ? యెస్. అవును సార్. అవును సార్. గుర్తుంది. చాలా సంతోషం మేడం. పిలిచిన వెంటనే నాన్నగారు సార్. నమస్తే. నమస్తే. నమస్తే సార్. కడపకొచ్చిందా సార్ మీరు ఎట్లా ఉంది? ఆహా! సరే. సరే. నమస్తే అండి. నమస్తే. గుర్తుపట్టాను. సార్. సార్. బాగున్నారు సార్? ఎలా ఉంది? బాగుంది. ఎలా నాకు ఉంది బానే ఉంది వేసుకుంటు సార్. మెడల నొప్పులు కొంచెము నాకు మేలే అనిపిస్తాంది. నాకు మెడల వెరీ నొప్పులు గుడ్. ఎక్కువుండే. నాకు ఆ! కొంచెం మేలే అనిపిస్తుంది. హుషారుగా గూడా ఉండా. వెరీ గుడ్. ఆ! మోకాళ్ళ నొప్పులు గూడా కొద్దిగా ఉండే. అది ఆ! గూడా కొద్దిగా రిలీఫ్‌గానే ఉంది. హ్మ్. ఇప్పుడు ఆ! ఎన్నేళ్లుగా వాడుతున్నారు? ఇప్పుడు 2 నెలల నుంచి వాడుతున్నా సార్. ఆ! 6 నెలలు రోజు కంప్లీట్ చేయండి. ఉదయం, సాయంత్రం తింటున్నా సార్. ఎన్ని తింటున్నారు? ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి సార్. ఆ! మరి ఒకటేస్తే ఎట్లా? మీ బాడీ ఎంత? ఎన్ని కేజీలు బరువున్నారు? ఉంటా సార్ 65 ఉంటా. ఆ! 6 ఎయ్యాల్సిన చోట మీరు ఒకటేసి రిలీఫ్ పొందానని అంటున్నారు. ఇంకా కొంచెం పెంచాలి. సో, రీసెంట్‌గా ఒకేసారి ఇంక్రీజ్ చేస్తే నాన్న తట్టుకుంటారో లేదో అని ఆఫ్టర్‌నూన్ ఒకటి స్టార్ట్ చేశాం సార్. ఇప్పుడు 3 వేసుకుంటున్నారు. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్. వెరీ మధ్యాహ్నం గుడ్. వేసుకో. వెరీ గుడ్ మేడం. ఉదయం, సాయంత్రమే. మొన్న వేస్ ఏ ఓకే. ఇంకా ఒకటి. సో, ఆయన్ని కొంచెం ఓపికగా కన్విన్స్ చేసి మేడం 6 ష్యూర్ సార్. 6 ఎయ్యాల. 6 దాకా పెంచితేనే మీకు పూర్తి రిజల్ట్స్ వస్తాయి. బట్ ఆ! నాన్నకి ఎక్కువ మెడలు నొప్పులెక్కువున్నాయి సార్. వాటితో కాపడం పెట్టుకుంటానన్నారు. సో, ఇవి ఆ! స్టార్ట్ చేసిన తర్వాత తను అలా కాపడం పెట్టుకోకుండా ఫ్రీగా ఉన్నారు. కొంచెం చెప్పండి ష్యూర్ మేడం. సార్. ఇది మందులు కాదనే విషయాన్ని కొంచెం అవేర్ చేయండి. ష్యూర్ సార్. మీకు తెలుసు మీరు చదువుకున్నవారు. తప్పకుండా. థాంక్ యూ సో మచ్ థాంక్ అండి. యూ సార్. మీరు జూమ్‌కొచ్చి చెప్పడం ద్వారా చాలా మంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య లైఫ్ లాంగ్ మందులేసుకోవాలి. ఇప్పుడు మీరు సార్. ఆ మందులు పక్కన పెట్టేసారా? కొన దాంతో యాక్చువల్‌గా పాటు నేను ఇవేస్తున్నారా? లేదు సార్. నేను ఈ మందులు స్టార్ట్ చేసేటప్పటికే నేనవి పక్కన పెట్టేసాను. బికాజ్ నేను టైర్డ్ అయిపోయాను అవి వేసుకొని ఎవ్రీడే అలా 3, 4 తీసుకోవాలి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ నేను భరించాలి అని జెప్పి నేనది బేర్ చేయలేననే పక్కన పెట్టేసి యోగాకి ఇలా ప్రోటీన్ ఫుడ్‌కి అలా షిఫ్ట్ అయినాను. ఓకే. అలాంటప్పుడు ఇలా విన్నాను. ఇది ఫుడ్ అనే చెప్పినప్పుడు ఇదొక ఫుడ్ సప్లిమెంట్ లాంటిది అన్నప్పుడు హ్మ్. ట్రై చేస్తే వర్క్ అవుతది. లేకపోతే ఫుడ్ లాగా అది బాడీలో ఏదో దానికైతే వర్క్ అవుతదిలే అన్న ఇంటెన్షన్‌తో నేను యాక్చువల్‌గా ఆర్డర్ పెట్టినాము అప్పుడు. హ్మ్. సో, ఫస్ట్ ప్యాక్ కంప్లీట్ అయిపోయి నేను సెకండ్ ప్యాక్ కూడా తీసుకున్నాను సార్. వెరీ గుడ్ అండి. థాంక్ యూ సో మచ్ మేడం.